ఈరోజు మనం అభ్యాసం 3.4లో చేయవలసిన సమస్యలు, నిర్మించవలసిన నిర్మాణాలు ఏంటి అంటే, 2 ఆసన్న భుజాలు మరియు 3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని నిర్మించడం. 2 ఆసన్న భుజాలు మరియు 3 కోణాల కొలతలు. మరి ఆసన్న భుజాలు అంటే మీకు తెలుసు ఏంటి? ఏవైనా 2 పక్కపక్కన ఉండే భుజాలు. ఈ విధంగా 2 పక్కపక్కన ఉండే భుజాలు మరియు 3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని ఏ విధంగా నిర్మించాలనేది మనం చూద్దాం. ముందుగా 2 ఆసన్న భుజాలు ఇచ్చాడు అంటే ఈ విధంగా ఒక భుజం, ఈ విధంగా ఒక భుజం, 3 కోణాలు అన్నాడు. అంటే 3 కోణాల్లో మనకు ఒక సౌలభ్యం ఏంటి అంటే, 3 కోణాలు తెలిసినప్పుడు 4వ కోణాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు కాబట్టి ఇచ్చిన 3 కోణాల మొత్తాన్ని 360 డిగ్రీల నుంచి తీసేస్తే 4వ కోణం కూడా వస్తుంది. అంటే ఆ విధంగా మనకు చతుర్భుజం యొక్క 4 కోణాలు కూడా అందుబాటులో ఉన్నట్టే. కాబట్టి ఫస్ట్ మొదటగా ఏం చేస్తాం, ఆ ఇచ్చిన 3 కోణాల సహాయంతో 4 కోణాలు కనుక్కుంటాం. అంటే ఏబిసిడి చతుర్భుజం అంటే మనకి ఇప్పుడు కోణం ఏ, కోణం బి, కోణం సి 3 ఇచ్చాడు అనుకుంటే, ఈ మూడింటి మొత్తాన్ని 360 నుంచి తీసివేయడం ద్వారా నాలుగవ కోణం తెలుస్తుంది. అంటే 4 కోణాలు అందుబాటులో ఉన్నట్లే. ఇప్పుడు అట్లాగే ఏబిబిసి ఈ 2 భుజాలు మనకు ఇచ్చాడు అనుకున్నాం. ఆసన్న భుజాలంటే ఒక ఉమ్మడి శీర్షం ఉంటుంది. సో ఏబిబిసి భుజాలు ఇచ్చాడు అనుకున్నాం. సో ముందుగా ఏబి గీద్దాం. ఏబి నిర్మిస్తాం. ఏబి రేఖాఖండం గీసిన తర్వాత బి కోణం తెలుసు కదా, కాబట్టి బి దగ్గర కిరణాన్ని గీసుకుంటాం. బి దగ్గర కిరణాన్ని గీసుకున్న తర్వాత బీసీ కూడా మనకు తెలుసు కాబట్టి బీసీ పొడవుతో బి కేంద్రంగా చాపరేఖ గీస్తాం. ఇప్పుడు ఈ ఖండన బిందువుని మనం సిగా గుర్తించుకుంటాం. ఇప్పుడు మనకు బి దగ్గర కోణాన్ని ఉపయోగించుకున్నాం. ఇంకా మనకు 3 కోణాలు అందుబాటులో ఉన్నాయి. కోణం ఏ, కోణం సి, కోణం బి. సో కోణం సి దగ్గర కానీ, కోణం ఏ దగ్గర కానీ ఈ రెండింటిని మనం ఇప్పుడు ఈ 2 కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కోణం సి దగ్గర ఒక కిరణము, కోణం ఏ దగ్గర మరొక కిరణము గీసి ఆ కిరణాల ఖండన బిందువుని 4వ శీర్షమైన డిగా గుర్తిస్తాము. ఆ విధంగా మనకు చతుర్భుజ నిర్మాణం పూర్తయిపోతుంది. ఇది కొంచెం సింపుల్గా కూడా ఉంటుంది. ఇందులో నిర్మాణ క్రమంలోని స్టెప్స్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు మనం ఇచ్చిన అభ్యాసంలోని మొదటి నిర్మాణానికి వెళ్ళిపోదాం. చతుర్భుజము హెచ్ఈఎల్పిలో హెచ్ఈ 6 సెంటీమీటర్లు, ఈఎల్ 4.5 సెంటీమీటర్లు మరియు కోణం హెచ్ 60 డిగ్రీలు, కోణం ఈ 105 డిగ్రీలు మరియు కోణం పి 120 డిగ్రీలు. సరే, ముందుగానే మనం ఇందాక చెప్పుకున్నట్టు 4వ కోణాన్ని మనం ముందు కనుక్కొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కోణం ఏ కోణం ఇచ్చినా కూడా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 4వ కోణం కనుక్కుందాం. హెచ్ఈఎల్పిలో హెచ్ఈపి కోణాలు ఇవ్వడం జరిగింది కాబట్టి కోణం ఎల్ కూడా కనుక్కుందాం. కోణం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, 360 మైనస్ ఈ మిగిలిన 3 కోణాల మొత్తం ఏంటి? హెచ్ దగ్గర కోణం 60 డిగ్రీలు, ఈ దగ్గర కోణం 105 డిగ్రీలు, పి దగ్గర కోణం 120 డిగ్రీలు. అంటే
మొత్తం ఏమవుతుంది 360 మైనస్ 120 60 180 285 120 60 180 180 105 కూడుతున్నాం 285. ఇప్పుడు ఈ మొత్తాన్ని 360 నుంచి తీసివేద్దాం. 360 నుంచి 285 తీసేస్తే 10 నుంచి 5 పోతే 5, నెక్స్ట్ 9 6 15 నుంచి 8 పోతే 7. సో 75 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీలు. ఈ విధంగా ఇప్పుడు 4 కోణాలు అందుబాటులోకి వచ్చాయి. సో ఇప్పుడు మనం నిర్మాణం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏది తీసుకుందాం? HE 6 సెంటీమీటర్లు. HE 6 సెంటీమీటర్లతోటి రేఖాఖండం గీస్తాము. ఈ దగ్గర కోణం అందుబాటులో ఉందా? సో ఇవ్వడం జరిగింది 105 డిగ్రీలు. కాబట్టి 105 డిగ్రీలతో కిరణం గీస్తాము. 105 డిగ్రీలు కిరణం గీసిన తర్వాత EL భుజం అందుబాటులో ఇచ్చింది మనకు. EL 4.5. కాబట్టి ఈ కేంద్రంగా 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చాపరేఖను గీస్తాము. సో చాపరేఖను గీసి ఈ చాపము కిరణాల ఖండ బిందువు ఏమవుతుంది? L. ఇప్పుడు H దగ్గర కోణం ఉంది, మనకు L దగ్గర కోణం ఉంది. సో మన ఇష్టం ఏ విధంగా తీసుకోవచ్చు. ముందు సో L దగ్గర కోణాన్ని తెలుసు కాబట్టి ఆ కోణంతో ఒక కిరణము, H దగ్గర కోణం తెలుసు కాబట్టి ఆ కోణంతో ఒక కిరణము గీస్తే ఆ కిరణాల ఖండ బిందువు ఇప్పుడు మనకు 4వ భుజ శీర్షమైనటువంటి P అవుతుంది. సో ఇప్పుడు మనకు HELP చతుర్భుజం ఏర్పడిపోయింది. మరి దీని యొక్క నిర్మాణం స్పష్టంగా ఏ విధంగా ఉంటుందో చూడాలి కదా, చూద్దాం. చూడండి, HEL కోణం H, కోణం P మరియు కోణం L ఈ విధంగా 4 కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం నిర్మాణం చూద్దామా? ఒక్కొక్క సోపానం వస్తుంది, గమనించండి. HE 6 సెంటీమీటర్లు ఉన్నట్లు ఒక రేఖాఖండం గీస్తాము ముందు. ఆ తర్వాత ఈ దగ్గర మనకు నూట 5 డిగ్రీల కోణం ఉంది కదా. సో కాబట్టి 105 డిగ్రీల కోణాన్ని వాడుతూ EX కిరణం గీస్తున్నాం. EX కిరణం అయిపోయిన తర్వాత 105 డిగ్రీల మార్కింగ్. ఇప్పుడు ఈ కేంద్రంగా EL పొడవైన 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తున్నాం. ఇప్పుడు ఈ చాపము కిరణాల ఖండన బిందువే L. ఇప్పుడు H వద్ద 60 డిగ్రీల కోణాన్ని ఉపయోగిస్తూ ఒక కిరణము, ఆ తదుపరి L వద్ద 75 డిగ్రీల కోణాన్ని ఉపయోగిస్తూ మరొక కిరణం LZ గీస్తున్నాం. ఇప్పుడు ఈ 2 కిరణాల ఖండన బిందువే మనకు కావాల్సిన 4వ శీర్షము P గా గుర్తిస్తున్నాం. సో ఈ విధంగా మనకు HELP చతుర్భుజం ఏర్పడింది.
ఓకే, చాలా ఈజీగా తక్కువ స్టెప్స్లో మనకు పూర్తయింది. నిర్మాణ క్రమం ఒకసారి చూద్దాం డీటెయిల్డ్గా. చూసారు కదా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి, నెక్స్ట్ నిర్మాణానికి వెళ్ళిపోదాం. సమాంతర చతుర్భుజము GRAMలో GR ఈజ్ ఈక్వల్ టు AM ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, RA ఈజ్ ఈక్వల్ టు MG ఈజ్ ఈక్వల్ టు 6.2 సెంటీమీటర్స్ మరియు కోణము R ఈజ్ ఈక్వల్ టు 85 డిగ్రీస్. ఇప్పుడు మనం నిర్మించాల్సింది సమాంతర చతుర్భుజం. అయితే సమాంతర చతుర్భుజం కాబట్టి ఇప్పుడు మనకు యాక్చువల్గా మన కండిషన్ ప్రకారం ఏంది, ఇక్కడ 3 ఆసన్న భుజాలు 2 కోణాలు ఇవ్వాలి. ఇక్కడ మనకు లెక్కలో తనే డైరెక్ట్గా 4 భుజాలు ఇవ్వడం జరిగింది. GRAM ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి ఇందులో సమాంతర చతుర్భుజంలో. కాబట్టి GRAMలు 2 కూడా 5 సెంటీమీటర్లు అని, అట్లాగే ఇంకొక జత ఎదుటి భుజాలు RAMG 6.2 సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మనకు 4 భుజాలు కూడా ఇచ్చేశాడు, 3 కాదు 4 ఇచ్చేశాడు. మరి కోణాలు 2 కావాలి కదా. కాబట్టి మరి ఒకసారి సమాంతర చతుర్భుజ ధర్మాలను గుర్తు తెచ్చుకుంటే ఎదురెదురు కోణాలు కూడా సమానం. కాబట్టి కోణం R ఎంత ఉంటుందో దానికి ఎదురుగా ఉండే కోణం M కూడా అంతే ఉంటుంది. ఎంత? కోణం R 85 డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి కోణం M 85 డిగ్రీలు. అదే మాదిరిగా ఇప్పుడు మరి సమాంతర చతుర్భుజంలోని సరే ఎగరేసుకుంటే ఏంటి, GRAM అంటున్నాడు కదా, GRAM GR పొడవు ఎంత ఉంటే AM పొడవు అంతే ఉంటుంది, అది తెలుసు ఇచ్చాడు. అట్లాగే GM పొడవు ఎంత ఉంటే AR పొడవు అంతే ఉంటుంది, అది ఇచ్చేశాడు. ఇప్పుడు ఒక కోణం R దగ్గర 85 డిగ్రీలు ఇచ్చాడు, ఇక్కడ 85 డిగ్రీలు. కాబట్టి కోణం M కూడా 85 డిగ్రీలు. ఇప్పుడు ARలు ఆసన్న కోణాలు కాబట్టి, సంపూరకాలు కాబట్టి ఈ రెండిటి మొత్తం 180 అయ్యే క్రమంలో ఏ కోణం ఎంత ఉంటుంది, 2 మొత్తం 180 కావాలంటే ఏ 95 కావాలి. అంటే 180 నుంచి 85 తీసేస్తే ఏ కోణం వస్తుంది. కాబట్టి కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు 95 డిగ్రీలు. అదేవిధంగా కోణం ఏకి ఎదురుగా ఉండే కోణం G కూడా సమానమే కాబట్టి, ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం G ఈజ్ ఈక్వల్ టు 95 డిగ్రీలు. సో మనకు ఇప్పుడు 4 కోణాలు కూడా అందుబాటులోకి వచ్చాయి, 4 భుజాలు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణం మనం ఈజీగా చేసేయచ్చు. కాకపోతే ఇప్పుడేంది, ఈ అభ్యాసంలో మనం 3 ఆసన్న భుజాలు 2 కోణాలకు సంబంధించిన లెక్కలు చేస్తున్నాం కాబట్టి అదే క్రమంలో చేద్దాం. సో 3 ఆసన్న భుజాలు ఏం తీసుకుందాం, ఫస్ట్ GR తీసుకుందామా. ఓకే, GR ఎంత, ఇది 5 సెంటీమీటర్ల తోటి GR రేఖాఖండం గీసుకుంటాం, చిత్తుపటం ఇది. నెక్స్ట్ R దగ్గర కోణం ఎంత ఇచ్చాడు, 85 డిగ్రీలు కాబట్టి 85 డిగ్రీల కిరణం గీసుకుంటాం. RA మనకు అందుబాటులో ఉంది కదా కాబట్టి RA 6.2 వ్యాసార్థంతో R కేంద్రంగా చాపం గీస్తాం. ఈ చాపము కిరణాల ఖండన బిందువు ఏంటి, మనకు A అవుతుంది. ఇప్పుడు ఏ దగ్గర కోణం 95 డిగ్రీలు కాబట్టి 95 డిగ్రీలతోటి ఒక కిరణం గీస్తాం ఏ దగ్గర. ఇది రఫ్ డయాగ్రామ్. నెక్స్ట్ G దగ్గర కూడా 95 డిగ్రీలు కాబట్టి G దగ్గర కూడా గీస్తాం. యాక్చువల్గా ఇది అధిక కోణం కాబట్టి అటువైపు వంగాలి, మనం రఫ్గా గీస్తున్నాం కాబట్టి ముందుగానే తెలియదు కాబట్టి తప్పేం లేదు. G దగ్గర
95 డిగ్రీలు గీసాను. సో ఈ విధంగా మనకు సమాంతర చతుర్భుజం ఏర్పడిపోయింది. కాకపోతే ఇక్కడ 4వ శీర్షం ఏంటి? ఎం. సో మనం నిర్మాణాన్ని క్లియర్గా గమనిస్తే చూడండి, ఈ నిర్మాణం, ఈ సమాంతర చతుర్భుజ నిర్మాణం ఏ విధంగా ఉంది. ముందుగా జిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ల ఉన్నట్లు ఒక రేఖాఖండం గీసుకుంటాం. నెక్స్ట్ ఆర్ వద్ద కోణం 85 డిగ్రీలు కాబట్టి సో ఇక్కడ మనకు కాస్త తేడా ఉంది, అది నేను రాస్తున్నాను. ఏంటి? ఇది ఆర్ తేడాగా వచ్చింది. ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఇంకోటి జి ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఆరు వద్ద 85 డిగ్రీల కోణం కాబట్టి 85 డిగ్రీల కోణము. నెక్స్ట్ ఆర్ఏ పొడవు 6.2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖ తీసుకున్నాం. తర్వాత ఏ గుర్తుంచుకొని ఏ దగ్గర ఉన్న మనకు 85 డిగ్రీల కోణము, జి దగ్గర 95 డిగ్రీల కోణాన్ని వాడుకొని నిర్మాణం పూర్తి చేశాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు 85, జి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 95. సో ఇది మనకు అక్కడ ఉండవలసిన క్రమం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు 85, కోణం జి ఈజ్ ఈక్వల్ టు కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు 95. ఈ విధంగా మనం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ నిర్మాణ క్రమం చూద్దాం. చూసారు కదా, దీన్ని స్టెప్ వైజ్గా మీరు రాసుకోవచ్చు. ఇకపోతే మూడవ నిర్మాణం చూడండి. ఎఫ్ఎల్ఏజి దీర్ఘచతురస్రంలో ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు మరియు ఎల్ఏ 2 సెంటీమీటర్లు. ఈ 2 కొలతలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా మనకు మిగిలిన కొలతలు ఏ విధంగా ఉంటాయి రాసుకోవచ్చు కదా.
రఫ్గా మనం దీర్ఘచతురస్రం గీసుకుంటే ఒక్కసారి ఎఫ్ ఎల్ ఏ జీ కదా. సో ఎఫ్ఎల్ ఎంత ఉంటే ఏజీ అంతే ఉంటుంది, ఎల్ఏ ఎంత ఉంటే ఎఫ్జి అంతే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ముందది రాద్దాం. ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏజీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్లు. ఇవి ఇచ్చిన కొలతలు. మరి కోణాలు ఏమి ఇవ్వలేదేంటి అంటే ప్రతి కోణం కూడా దీర్ఘచతురస్రంలో మనకు ఏమవుతుంది, ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు. కాబట్టి కోణం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోణం ఎల్ ఈజ్ ఈక్వల్ టు కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం జి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు 4 భుజాలు అందుబాటులోకి వచ్చాయి, 4 కోణాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నిర్మాణం చేసేచ్చు కదా. కాబట్టి ఫస్ట్ ఎఫ్ఎల్ గీస్తాం. ఎంత? 6 సెంటీమీటర్లతోటి. ఎల్ దగ్గర కోణం తెలుసు 90 డిగ్రీలు కాబట్టి కిరణం గీస్తాం. నెక్స్ట్ ఎల్ఏ పొడవు తెలుసు 4.2 సెంటీమీటర్లు కాబట్టి ఆ వ్యాసార్థంతో ఒక చాపరేఖ గీసుకుంటాం. చాపము కిరణాల ఖండ బిందు ఏగా గుర్తిస్తాం. మళ్ళీ ఏ దగ్గర కోణం తెలుసు కాబట్టి 90 డిగ్రీలు కాబట్టి సో 90 డిగ్రీలతోటి ఇక్కడ ఒక కిరణం గీస్తాం. మళ్ళీ ఎఫ్ దగ్గర కోణం తెలుసు కాబట్టి 90 డిగ్రీలతోటి ఎఫ్ దగ్గర కూడా ఒక కిరణం గీస్తాం. సో ఈ 3 శీర్షాలు అయిపోయిన తర్వాత 4వ శీర్షం ఏంటి, ఇక్కడ మనకు జీ అవుతుంది. సో 4వ శీర్షం జీ గుర్తిస్తే అంతటితోటి మనకు దీర్ఘచతురస్రం ఏర్పడినట్లు. కాబట్టి నిర్మాణం విపులంగా చూద్దాం. ఇప్పుడు చూడండి నిర్మాణ క్రమం ఏ విధంగా వస్తుంది. ముందుగా ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు ఉన్నట్లు ఒక రేఖాఖండం గీసుకుంటాము. ఆ తర్వాత ఎల్ దగ్గర 90 డిగ్రీల కోణంతో ఎల్ఎక్స్ కిరణం గీస్తున్నాం. నెక్స్ట్ ఎల్ఏ మనకు తెలుసు కాబట్టి ఎల్ కేంద్రంగా ఎల్ఏ పొడవైన 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీసుకుంటాము. ఇప్పుడు ఈ చాపరేఖల కిరణాల ఖండ బిందువే మన 3వ శీర్షం ఏ. సో చూడండి ప్రతిసారి కూడా మనకు ముందు ఒక త్రిభుజం ఏర్పరచడానికి అనుకూలమైన నిర్మాణం వస్తుంది కదా. నెక్స్ట్ ఏ వద్ద 90 డిగ్రీలు ఉన్నట్లు ఒక కిరణాన్ని గీస్తాము. నెక్స్ట్ ఎఫ్ దగ్గర కూడా మనకు తెలుసు 90 డిగ్రీల కిరణం. ఇప్పుడు ఈ 2 కిరణాల ఖండన బిందువే మనకు కావాల్సిన 4వ శీర్షము జీ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఎఫ్ఎల్ఏజీ దీర్ఘచతురస్రం ఏర్పడింది. నెక్స్ట్ మనం దీని నిర్మాణ క్రమానికి వెళ్ళిపోదాం. స్పష్టంగా నిర్మాణ క్రమం సోపానాలు రాసేటప్పుడు మనం ఏ క్రమంలో నిర్మాణం చేసామో ఆ క్రమాన్ని ఒక్కొక్క వాక్యం రూపంలో మనం ఒక్కొక్క పాయింట్ వైజ్గా రాయాలి.
సో ఇది మనకు ఈరోజు క్లాస్. ఇంతటితోటి ఈరోజు క్లాస్ ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో రకమైన నిర్మాణంతో ఇంకొక అభ్యాసాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, బాయ్.